హైదరాబాద్ రవీంద్ర భారతిలో భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ యశోద గుట్టిపర్తి రాసిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. యశోకాంక్ష కథల సంపుటిని బిఎస్ రాములు ఆవిష్కరించారు. యశో గీతికను పి విజయలక్ష్మి పండిట్, యశో బాలానందం పుస్తకాన్ని రాజగోపాల్, శ్రీ వెంకటేశ్వర స్వామితో నేను అనే పుస్తకాన్ని రామకృష్ణ చంద్రమౌళిలు ఆవిష్కరించారు. రచయిత్రి ఎంతో అంకిత భావంతో సామాజిక ప్రయోజనం ఆశించి కవితలు, కథలు, పద్యాలు రాశానని సమీక్షకులు రాధాకుసుమ, కోగంటి ఉషారాణి, శాంతిశ్రీ, పద్మశ్రీ లత తెలిపారు. ఈ సందర్భంగా రచయిత్రి డాక్టర్ యశోద గుట్టిపర్తి దంపతులను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిక్కి కృష్ణ, బిఎస్ రాములు సన్మానించారు. పుస్తక సమీక్ష అన్నారు. పుస్తకం మొత్తం చదివితే గానీ ఆ సమీక్ష చేయడం చాలా కష్టము. ఈమె జనరల్ గా మనము వెంకటేశ్వర స్వామిని వాడు అనొచ్చా అని నాకు చిన్నప్పుడు ఒకరు అడిగినప్పుడు వాడు అనొచ్చు అన్నాను. అదేంటి వాడు అనకూడదు అంటే, మనం తల్లిని అమ్మ అంటాం, నువ్వు అంటాం, తండ్రిని కూడా నువ్వు అనే వాళ్ళు కూడా ఉంటారు, డాడీ అంటాం. కాబట్టి ఆ చదువుతో మనకి ఆర్ద్రత ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి పిలిచేటట్టుగా ఎంతో చక్కగా ఈవిడ దీన్ని రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదుగా వలచేటి వాడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వీడు అని అన్నమయ్య గారు రాయడం కూడా జరిగింది. ఎందుకంటున్నానంటే,